అప్పుల కుప్పగా చేసిర్రు, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, సంవత్సరంలోనే మీ జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. నా డైలాగ్ కాదు, ముఖ్యమంత్రి గారి డైలాగ్, రాహుల్ గాంధీ గారి డైలాగ్, ప్రియాంక గాంధీ గారి డైలాగ్. సంవత్సర కాలంలో ఆర్థిక విధ్వంసం అన్నారు, అప్పుల పాలన్నారు. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు ఏం అప్పులు చేస్తలేరా వీళ్ళు? దేని కొరకు అప్పులు చేస్తున్నారు వీళ్ళు? 2 లక్షలు. ఒక్క నిమిషం, 100 సంవత్సరాల పార్టీకి ఒకవేళ మీకు అంత దమ్ము ధైర్యమే ఉంటే, మేమే చేస్తామని అనుకుంటే, మరి 100 సంవత్సరాల పార్టీ ఈ రోజు ఎందుకు భూములమ్మి, లేకపోతే ఈ రోజు ఎందుకు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది? ఒకటి, వీళ్ళు అప్పులు అప్పులు నేనేమంటున్నానంటే, అప్పులు ఏంటండి తాకట్టు పెట్టి మొత్తం ఇచ్చేసి మేము సెబీకి మొన్ననే క్వశ్చన్లు అడిగిన వీళ్ళకి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ రాలేదు. నిరుద్యోగులు స్ట్రైట్ గా 10 అసలు నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ గురించి మధ్యలో నేను నువ్వు 100 సార్లు మాట్లాడినా నేను మధ్యలో రాలేదు, ఎందుకంటే నీవు అన్ని రాసుకుంటా. అది విజ్ఞత అనిపించదు. ఒక నాయకుడు ఏదైనా విషయాలు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఏ సమస్యకు అడ్రస్ చేయవు, సత్యమైన కూడా కిందికి తీసుకోవడానికి చేత కాదు. కానీ నేను ఒక విషయం మాట్లాడతాను, తొందరపడకు. నేనేమంటున్నా, మేము అడిగినాం, ఒక 20 ప్రశ్నలు అడిగినాం. 20 ప్రశ్నలకు సమాధానంగా రెండో ఆన్సర్, మేము రెండే అండి, మాకేమి వద్దు, మేము ఎవరు మాట్లాడము, ఒకటే మాట్లాడుతున్నాం. 2 లక్షల ఉద్యోగాల్లో నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినవన్నీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు నేను ఇయ్యలేదని నీ నోటితో చెప్తావా? ఒకటి, సరే ముఖ్యమంత్రి ఎట్లా చెప్పాడు, దయాకర్ గారు చెప్తారా? 2 లక్షల ఉద్యోగాలు మేము ఇయ్యలే, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టి మేము నిరుద్యోగుల మోసం చేసినాం, దీంట్లో ఉన్నాయి కూడా ఇయ్యలేదు అని ఎవరు చెప్తారా? మీరు ఇది చెప్పండి, ప్రజలకు చెప్పండి, ప్రజలు చూసుకుంటారు. ఒక్క నిమిషం ఉండు, నీవు ఈ కాగితం తీసుకో. నేనేమంటున్నా, ఈ ప్రశ్న అడుగుతున్నా, దీంట్లో డేటు డెడ్ లైన్లు మీరు పెట్టిరు, నేను పెట్టలే. అసెంబ్లీ పెట్టింది, అసెంబ్లీ ఈజ్ అకౌంటబుల్. అసెంబ్లీ అనేది ప్రజలకు, ప్రభుత్వానికి పూర్తిగా జవాబుదారితనం. ఇదే ముఖ్యమంత్రి గారు పెట్టింది. గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు అప్పుడప్పుడు తీసుకొచ్చే అసెంబ్లీలో చదివింది. ఇది నా సొంత కవిత్వం కాదు, మీ సొంత కవిత్వం కాదు. దీంట్లో మీరు ఎన్ని నోటిఫికేషన్లు కంప్లీట్ చేసిర్రు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిర్రు? ఒకటి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సర కాలంలోనే. వీళ్ళు ఇంకా 18 ఏళ్ల వరకు ఆగిర్రు, 18 ఏళ్ళు ఆగిర్రు, 18 నెలలు ఆగిర్రు. ఇంకో రేపు 2 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దానికి ఎందుకు ఇవ్వలేకపోయిర్రు? ఎందుకు ఇస్తాం మీరు అన్నారు? 100 సంవత్సరాల పార్టీ మేము వీళ్ళకి ఇయ్యడానికి అవసరం, ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు, ఇస్తామన్నారు. వీళ్ళందుకు ఒకటి, ఏమైంది, జేఏమైంది, మెగా డిఎస్సీ ఏమైంది, ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్ ఏమైనాయి, జీపీఓలు ఏమైనాయి? నీవు ఇట్లా లెక్క పెట్టుకుంటా పట్టే దీంట్లో 20 పెట్టిండు. దీంట్లో ఎన్ని పెట్టిండండి? 20 పెట్టిండు. 20లా నువ్వు యాజ్ పర్ డేట్ ఏదైనా నోటిఫికేషన్ ఏదైనా కంప్లీట్ చేసినావా? ఎంతసేపు నువ్వు మాట్లాడకు హూ ఆర్ యూ? నువ్వు ఎవరు అసలు మాట్లాడకూడదు. వాడు 1 కోట్లో 100 కోట్లు వస్తాయండి, రాని నీకేం సంబంధం? నువ్వు జనార్దనో, ఇంద్రానో, ప్రత్యూషనో, మాస్మనో మాట్లాడకూడదు. లేకపోతే నువ్వు అట్లా రాజకీయాలు కాదు ఇక్కడ. స్ట్రేట్ గా మీకు ఒకటే క్వశ్చన్, మేము కొద్దిసేపు ఎవరో మాట్లాడు, మేము ఏది మాట్లాడు. ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి, జాబ్ క్యాలెండర్ల గురించి, లేకపోతే ఇందాక ప్రత్యూష గారు మాట్లాడినట్టుగా మీరు ఏం చేసిరు? ఎందుకు 55 జీవోని తీసేసి 29 తీసుకొచ్చిరు? రవి గారు, ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకటండి, మేమందరం కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇక్కడ. అంటే నేను ఏ మాటకు ఆ మాట మనం చెప్పాలి. దయాకర్ గాని, దత్తు గాని, మేము గాని, కిషోర్ కొద్దిగా, మన కార్తీక్ అటు ఇటు ఉన్నా కూడా మేమందరం కూడా లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు, అందరు కూడా తూటా దెబ్బలు తిన్నవాళ్ళు. కానీ ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలు, లేకపోతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు అశోక్ నగర్కి వచ్చేసినాయి. నా బాధ ఏంటంటే, మేమేమో తెలంగాణ ఉద్యమంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి బలంగా కొట్లాడినటువంటి వాళ్ళ మేమే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మేమందరం కూడా పారామిలిటరీ బలగాలకు, లాఠీలకు, తూటాలకు కొట్లాడి తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళము. కానీ మేము తెలంగాణ వచ్చి మేము పాలన పోయిన తర్వాత వెంటనే ఎడికి వచ్చింది అది అశోక్ నగర్ లో ఆ బాబు దగ్గరికి వస్తాయి, అమ్మాయిల దగ్గరికి వస్తారు, ఈడ్చుకుపోయి కొట్టుకుంటా పోతా ఉంటారు. రాజ్యం ఇది అడగకూడదా? ప్రజాస్వామ్యమా, ప్రజాపాలన ఇది? ఎట్లాంటివి మా దయాకర్ చెప్పమంటున్నా. ఇప్పుడు నేను మా దయాకర్ ఉద్యమకారుడిగా నువ్వు నిజంగా ఆనాడు దయాకర్ నిరుద్యోగుల గురించి చాలా ఫైట్ చేసి, నేను కాదనట్లేదు. ఈయన గానీ, మానవతరాయ్ గానీ అందరు కూడా మేము ఉస్మానియాలో ఉన్నప్పుడు నిరుద్యోగం చేసి పెట్టుకొని మాట్లాడు. అదే నిరుద్యోగులు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నారు, స్ట్రేట్ అవే నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు నువ్వు ఏమైతే
కేసీఆర్ గారు ప్రశ్నించినో ఈ రోజు నిన్ను వాళ్ళు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాము ప్రతిపక్షంగా, లేకపోతే ప్రజలు అడుగుతా ఉన్నారు, మేధావులు అడుగుతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సుమారుగా దాని గురించి చెప్పు. ఈ జాబ్ క్యాలెండర్ మాకు తప్పైంది అని చెప్పండి, మా తప్పైంది అని చెప్పండి. మీ జాబ్ క్యాలెండర్ మేము ఇచ్చి ఇయ్యాలని చెప్పండి. ఒక్క విషయం నీకు సబ్మిట్ చేసి ఆ తర్వాత ఇంకోటి పోతాను. మీరు ఇది నాది కాదు, ప్రియాంక గాంధీ ఏం చేసిందండి? ప్రియాంక రిలీజెస్ యూత్ డిక్లరేషన్. ప్రియాంక గాంధీ గారి మాటలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదా? నేను అడుగుతున్న స్ట్రేట్ క్వశ్చన్. ప్రియాంక గాంధీ గారు కూడా ఇచ్చింది, కొద్దిగా మిస్ అయినామని చెప్పడానికి కూడా ధైర్యం లేదా మీకు? ప్రియాంక గాంధీ గారు డేట్లు డెడ్ లైన్లు పెట్టిందంటే ఒకటేనా? ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు? నిరుద్యోగ భృతి మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క మేము ఎప్పుడన్నా అంటే మాకు గుర్తులేదు కదా అని చెప్పి దాటా వేసి దూరం చేసిర్రు. అంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మీరు మాట మార్చారు. అంటే ఇవాళ 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను, 6 గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలను ఇవాళ మోసపు పునాదుల మీద అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చాలా మంది పాపం తెలియక ఏమేమి చేసిరు, 65,000 ఉద్యోగాలు చేసిరు నిజంగా అనుకునే ప్రమాదంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే గోబెల్స్ ని కూడా మింగేసినటువంటి పార్టీ కాబట్టి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ 29 ఫిబ్రవరి 2024 మొత్తం వేకెన్సీస్ అంటే పాత ఓల్డ్ వేకెన్సీస్ ఏమో 5,089, న్యూ వేకెన్సీ మొత్తం కలిపిస్తే 11,1162. ఓకే, ఇంకోటి ఏంది? హెల్త్ డిపార్ట్మెంట్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ వీళ్ళు నోటిఫికేషన్ డేట్ 28/6/2024 వీళ్ళు వేకెన్సీస్ 435. అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే మెడికల్ దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం 45 వీళ్ళు. ఇంకోటి వీళ్ళు ఇచ్చింది మొత్తం ఉద్యోగాలు, వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిరండి. వీళ్ళని మొత్తం ఇది ఎప్పుడు డేటెడ్ 11/9/2024 లో వీళ్ళు ఇచ్చింది 2050 అంటే 2050. దట్టు నర్సింగ్ ఆఫీసర్స్ వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2050. ఫార్మసిస్ట్ అండి అది కూడా గ్రేడ్ 2 వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 633. వీళ్ళు టోటల్ వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు ఫైనాన్స్ క్లియర్ చేసి ఆర్థిక ఒక ఉద్యోగం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే సిస్టమ్ చెప్తా అండి. అంటే అందరికి తెలుసు కానీ నేను కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ నిరుద్యోగులకు మా నాయకులకు కూడా తెలియాలి కాబట్టి. ఒక జాబ్ ని ఖాళీ దానికి ఒక ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దానికి ఒక గుర్తించాలి. ఫస్ట్ ఖాళీ అయిందని గుర్తించాలి. ఖాళీ అయిన దానికి ఏం చేయాలి? ఆర్థిక శాఖకు ఇగో ఇది ఖాళీ అయిందని చెప్పి ఆర్థిక శాఖ అనుమతి పంపించాలి. ఆర్థిక శాఖ ఏం చేస్తారంటే దానికి ఒక బడ్జెట్ అలొకేషన్ చేస్తారు. బడ్జెట్ అలొకేషన్ చేసిన తర్వాత అది ఏం చేస్తారు? టీజీపీఎస్సీకి నోటిఫికేషన్ కు ఇది దీనికి ఇంత బడ్జెట్ వేసినా ఈ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనేది. అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫై చేసినటువంటి మొత్తం ఖాళీలే 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన ఉద్యోగాలు. ఎందుకంటే మేము ఎన్నైతే ఉద్యోగాలు ఇస్తాను నేను అన్ని ఇస్తాను. మేము ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిపోయినామో 1,62,000 ఉద్యోగాలు మేము మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం జాబులు మొత్తం ఇచ్చేసిపోయినాం. 40,824 ఉద్యోగాలేమో నియామక పత్రాలు అంటే మేము ప్రభుత్వం వస్తే నియామక పత్రాలు ఇట్లా చేత ఇవ్వడానికి ఉండే అవకాశం ఉంటే అవి ఇవ్వాలి. మిగతా కోర్టు కేసులలో కొంత ఒక ఎంత 1,624 కోర్టు కేసులలో ఫైనల్ డిసిలో ఉన్నాయి. బెంచ్ పైకి రావాల్సినటువంటి కేసులేమో 1,824 పోస్టులు. ఇవన్నీ కలిపితే మేము వచ్చినటువంటి పోస్టులను కలిపి వీళ్ళు ఇచ్చిన పోస్టులు కలిపి వీళ్ళు గట్టిగా ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు స్ట్రేట్ అవే నా క్వశ్చన్ ఒకటే అన్న, మీ ఇద్దరికి ఎవరు చెప్పినా పర్లేదు మేము అందరం కామ్గా ఉంటాం. మీరు వ్యక్తిగత దూషణలో లేకపోతే ఆయనకంతా చెప్పినా ఆయన పడుతున్నాడనో అది కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట మీకు స్ట్రేట్ అడుగుతున్నా. నిరుద్యోగులు 60-40 లక్షల మంది నిరుద్యోగులు మీ మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని గెలిపించినందుకు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నందుకు వాళ్ళకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక్కటే నిమిషం ఆగు, ఉపన్యాసం చెప్తాను. ఒకటే మాట స్ట్రేట్ క్వశ్చన్ నేను ఏది అడగను, 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి. చెప్తారా చేస్తారా చెయ్యరా? ఈ చిక్కడపల్లి లైబ్రరీలో ఈ పోలీస్ వాళ్ళు దీక్ష చేసుకుంటారా? ఓకే, కానీ లైబ్రరీలో 200 మెంబర్స్ పోలీస్ ని పెట్టారు. అది గురించి చదువుకునే ప్లేస్ దగ్గర అంతమంది పోలీసులు వద్దని మొన్ననే అన్న ఇది జరిగింది. చూసా నేను కూడా. ఒక నిమిషం ఇప్పుడు లాస్ట్ మన మిత్రుడు బిఆర్ఎస్ నాయకుడు మన యూనివర్సిటీ విద్యార్థి మిత్రుడు మొదటి నుంచి కూడా కలిసే ఉన్న వాళ్ళం ఒక అంశాలను మన ముందు ఉంచాడు. మొదటగా 2023 డిసెంబరు 7న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవించిన సందర్భంగా దాదాపు ఏడాదిలోనే ఇప్పుడు గత నోటిఫికేషన్ల ఈ నోటిఫికేషన్లు కాదు
ఉద్యోగాల నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసి కనీసం వాటిని మందలించే ప్రయత్నం జరగలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటిని భర్తీ చేసే బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటుంది? ఆ వచ్చిన ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. ఉంది కాబట్టి ఆ వాళ్ళు తూతూ మంత్రంగా పేపర్ ప్రకటనలకి పరిమితం అయిపోయినటువంటి నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పారదర్శకంగా 53,310 ఉద్యోగాలని మనం భర్తీ చేసినాం. ఆర్డర్ కాపీలు ఇచ్చినాం. ఇదే ఎల్బీ స్టేడియం వేదికగా ఉన్నటువంటి నియామక పత్రాల కోసం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిరుద్యోగులు ఇచ్చారు. ఇదే గ్రూప్ 4 సంబంధించి పెద్దపల్లిలో కూడా 9,000 మంది గ్రూప్ 4 సంబంధించి కూడా నియామక పత్రాలు ఇచ్చినాం. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళ ఆయంలో జరపలేని ఇచ్చినాం. నేను అనేది గత ప్రభుత్వం అనేది అన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు మీరు చెప్పండి. గ్రూప్ 2 నిర్వహించలేకపోయారు. నేను మాట్లాడేటప్పుడు గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు. 10 ఏళ్ళు మీకు సమయం ఉన్నప్పుడు కూడా మీరు నిర్వహించలేకపోయారు. డిఎస్సి నిర్వహించలేకపోయారు. మీరు తూతూ మంత్రం అని. ఇవాళ మనము నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యతతోను నేను అనేది ఇంకో అంశం మనోడు చెప్తా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మనం జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. కానీ 2 లక్షల ఉద్యోగాలే తెలంగాణ నిరుద్యోగులకు సరిపోవు. కానీ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కలిపి ఒక ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు దావోసు పైన, సింగపూర్ పైన, అమెరికా పైన ఇక్కడ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనేగా. ఇదే కంచగచ్చిపౌలిలో మనం 400 ఎకరాలతో డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే ఆలోచన. గవర్నమెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడాలన్నా ప్రైవేట్ కాదన్నా. అరే ఏదైనా తెలంగాణ కాదన్నా అప్పటి నుంచి గవర్నమెంట్ ఇది మాట్లాడండి. మీరు ఇవన్నీ మీరు ముఖ్యమంత్రి గారి గురించి చెప్తే పోస్ట్ వస్తేమో కానీ మాట్లాడండి. అన్న మీ 2 లాక్ జాబ్ నోటిఫికేషన్ ఒకటే నిమిషం నేను చెప్పింది ఒక్క విషయం చెప్పింది అన్న మేము సూర్యాపేట సభ చేస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్ ఎక్కడట్లేదు. ఇట్లానే ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సభలు చేస్తున్నాం. మీరు కూడా రండి. ఉద్యోగాలు